అప్పుడెప్పుడో 'అల వైకుంఠపురం' మూవీ చూసినప్పుడు నాకనిపించిందనమాట ఒక పాయింట్. మళ్ళీ ఇన్ని డేస్, ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ మూవీ కనిపించిందనమాట. ఆ మూవీ ఏంటంటే 'తెలుసు కదా'. 'తెలుసు కదా' మూవీలోనే అనిపించిందనమాట. నిన్న రిలీజ్ అయింది. అంటే నిన్న నైట్ ప్రీమియర్ అయితే అదే షో అవ్వడం స్టార్ట్ అయింది. సో, ఇవాళ చూడడం జరిగింది. 'తెలుసు కదా' అనే మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసింది ఓటీటీలో. సో, 'అల వైకుంఠపురంకి', 'తెలుసు కదా'కి ఏంటమ్మా కనెక్షన్ అని అడిగితే 'అల వైకుంఠపురంలో' ఒక చిన్న సెన్సిటివ్ బిట్ ఉంటుంది. ఏంటంటే ఇలా చేంజింగ్ ఆఫ్ సన్స్ ఉంటది గదా! హాస్పిటల్‌లో వాళ్ళిద్దరిని మార్చిన సంగతి తనకు తప్ప ఇంకెవరికీ తెలీదు. ఎవరికీ? నర్స్‌కి అండ్ మురళీ శర్మకి. వాళ్ళిద్దరికీ తెలిసిన సంగతి ఎలా అయినా ఫ్యామిలీస్‌లో తెలియాలి. ఎలా తెలియాలి? ఏం ట్విస్ట్ పెడితే బావుంటుంది? జనరల్‌గా ఎవరో వచ్చి నర్సొచ్చేసి వాళ్ళ నాన్నకి చెప్పడం, నర్సొచ్చేసి వాళ్ళ అమ్మకి చెప్పడం, లైక్ ఇటు సైడ్ వీళ్ళ అమ్మకి చెప్పడము. ఎవరికో ఒకరికి ఏదో విధంగా తెలిస్తే బావుంటుంది అని రెగ్యులర్ మన ఇండియన్ సినిమా అంటే మన సౌత్ సైడ్ అనుకోండి. పోనీ ఇండియన్ దాకా అవసరం కాకపోయినా అవసరం లేకపోయినా సారీ. మన తెలుగు రిలేటెడ్‌లో చూసుకుంటే ఒక విధంగా ప్లాన్ జేస్తారు. బట్ ఇక్కడేంటంటే డైరెక్ట్‌గా హీరోకే చెప్పేస్తదొచ్చేసి నర్సు. షాక్ అనమాట అది. చాలా పెద్ద షాక్‌లా అనిపించింది. నాకంటే అది చూడగానే కొత్తగా అనిపించింది. సీన్ అవ్వచ్చు. అది చిన్న పాయింట్ అవ్వచ్చు. బట్ నేను ఫీల్ అయ్యాననమాట. ఎందుకంటే అసలు డైరెక్ట్‌గా హీరోకే చెప్పేస్తే నెక్స్ట్ ప్లాన్ ఏముంటది? ఇప్పుడు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, ఎవరికైతే ప్రాబ్లమ్ అనిపిస్తుందో వాళ్ళకే మీరు చెప్పేసారు వచ్చేసి. దెన్ ఆటోమేటికల్లీ వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ ఏంటి? అనేది మనకి చాలా అంటే ఎక్స్‌పెరిమెంటల్ లాగా అనిపిస్తదనమాట. అంటే ఆ సీన్ నాకు ఎక్స్‌పెరిమెంటల్ లానే అనిపించింది. సో, తర్వాతదంతా స్టోరీ. ఇగ 'అల వైకుంఠపురం' మనం చూసాం కాబట్టి మనకందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ అలా చెప్తారని నేను అనుకోలేదు. అంటే ఆ సీను అలా ఎలివేట్ అవుతుంది. అలా వాళ్ళు ప్లాన్ చేశారు. అంత బాగా స్క్రీన్ ప్లే ఉంటదని నేను అనుకోలేదు. సో, అది నాకు కొత్తగా అనిపించింది. అప్పుడు రిఫ్రెష్ అనిపించింది. ఏమో ముందు సినిమాలలో ఉండొచ్చేమో బట్ నాకెక్కడ కనిపించలేదు కాబట్టి దట్ విల్ బి ఎ గుడ్ వన్ అండ్ న్యూ వన్ టు మీ అనమాట ఆ టైంలో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు 'తెలుసు కదా' మూవీ సేమ్ సిట్యుయేషన్ అనమాట. ఇప్పుడు హీరోయిన్‌కి ఎలా కన్వే చేస్తాడు? తన ఎక్స్ అని చెప్పేసి. నేనే ఎళ్ళే ముందు నీకు 'రాగా' గురించి చెప్పాలి అది ఇది అని చెప్పి కూర్చోబెడతాడు ఎదురుగా చైరేసేసి. సో, ఏం చెప్తాడా ఏంటా నేనేమనుకున్నానంటే అసలు నేనేమనుకున్నానంటే వాళ్ళ ఫాదర్ పెట్టిన కాలేజ్‌లోనే మేము హోటల్ మేనేజ్‌మెంట్ చేసినాము. అదో ఇదో మా సార్ కూతురు అని చెప్తాడు. అట్లని ఇట్లని చెప్తాడని నేను అనుకున్నా. కానీ డైరెక్ట్‌గా వాడు మొహం మీద కుండ బద్దలు కొట్టినట్టు సో అండ్ సో, సో అండ్ సో అని చెప్పేస్తాడు. అంటే షాక్ అక్కడ కూడా నేను. అంటే ఇంత ఈజీగా క్యాజువల్‌గా చెప్పేస్తారా? అంటే ఐ మీన్ స్క్రీన్ ప్లే. వాట్ విల్ బి ద స్క్రీన్ ప్లే అంటే మన యాక్చువల్‌గా ఒకొక మైండ్ సెట్‌లో ఉండదనమాట. ఇలా ఉండదు. ఇలా డ్రాగ్ చేస్తాడులే స్టోరీ మరి 3 అవర్స్ ఎళ్ళాలి కదా! అని చెప్పేసి అనుకుంటాం కదా! సో, అంటే కామన్‌గా చెప్తున్నాను. కామన్ ఆడియన్స్‌గా చెప్తున్నాను. సో, అలా వెళ్ళొచ్చేమోలే అని నేను అనుకున్నాననమాట. బట్ అలా కాదు. ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చేసి ఆ సీన్ అలా ఎలివేట్ అయ్యేటప్పటికి నాకు వెంటనే అలా వైకుంఠపురం సీన్ మైండ్‌లోకొచ్చిందనమాట. అరే! ఆ సీన్ అలా డిజైన్ చేసినట్టే ఇక్కడ కూడా ఈ సీన్ భలే డిజైన్ చేశారబ్బా! అనిపిచ్చింది. రియల్లీ చాలా బా అనిపిస్తది. ఆ సీన్ చూసినప్పుడు మీకు కూడా బా అనిపిస్తది. గట్స్ నేను అంటే గట్స్ అంటే ఎందుకంటే ఇది అందరికీ తొందరగా రీచ్ కావు ఇలాంటి పాయింట్స్ ఉన్నప్పుడు. అంటే అది బోల్డ్ పాయింటా? ఒక ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్టెప్పా? అన్నది పక్కన పెడితే ఒక ఒక మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమాని మీరింకా ఫ్లోలోకి తీసుకెళ్ళాలి అనుకుంటే దీస్ స్టెప్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంకా ఇంకా ఇన్వాల్వింగ్ ఇంకా ఎంగేజింగ్‌గా ఉంటాయి స్టోరీస్. నేను అప్పుడే అనుకున్నాను. ఇప్పుడు చాలా సినిమాలో చెప్తుంటారు. మెయిన్ విలన్ పక్కన ఒక నలుగురు ఉంటారు కదా! ఎప్పుడు ఆ మెయిన్ విలన్‌ని వదిలేసి నా పక్కన నలుగురిని మాత్రం చంపేస్తూ ఉంటారు. మెయిన్ విలన్ కూడా అదే ఫ్లోలో చంపేయొచ్చు కదా! అలా చేయరు. ఎందుకంటే క్లైమాక్స్ వరకు విలన్, హీరో, విలన్, హీరో, విలన్, హీరో అని కొట్టుకుంటూనే ఉండాలి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే అంటే ఎండ్ ఆఫ్ ది మూవీలో హీరో విల్ బి ద హీరో. హీరో అంటే విలన్‌ని హీరో చంపకుండా వదిలేయడమే సినిమా అనమాట. పక్కనున్న ఎలా అయినా చంపేస్తాడు. ఎంత కష్టంగానే చంపేస్తాడు. వాడి దగ్గర వెపన్ ఉందా? లేదా? ఏంటి? వాడికి ఎన్ని 100 బుల్లెట్లు తగిలినా 11 అదే 101 బుల్లెట్ వాడి హార్ట్‌లో ఎళ్ళిపోద్ది. అంత గట్టోడు హీరో. బట్ విలన్ మాత్రం చంపడు. విలన్ చుట్టూతో వాళ్ళని చంపేస్తా ఉంటాడు. నాకు ఆ లాజికే
ఇలా కూడా చేస్తారేమో అని అనిపిస్తది. బట్ కొన్ని కొన్ని సినిమాలు డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ ఉంటాయి. అందులో ఇదొక పాయింట్ అనమాట. నాకు ఈ 2 పాయింట్స్ బాగా అనిపించాయి. ఆ పాయింట్ చెప్పడానికే నేను ఈ వీడియో చేశాననమాట. రివ్యూ ఇంకో వీడియోలో పెడదాం. అంటే ఇంకో వీడియోలో చేద్దాం. రివ్యూ ఏం లేదు. చెప్తున్నాం గదా! పాయింట్ మ్యాటర్స్ అనమాట. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాటర్స్ యాక్చువల్లీ. ఎవరికి ఎలా సినిమా వెళ్తే అలా తీసుకోండి. కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు కొన్ని కథలు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ 50% కథ అయితే నాకు కూడా కొంచెం కాంప్లికేటెడ్ అనిపించింది. బోత్ సెన్సిటివ్ పాయింట్ అనిపించింది. బట్ అందరికీ చెప్తున్నా గదా! ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ విల్ నాట్ యాక్సెప్ట్. బట్ ఓకే. వన్ టైమ్ వాచబుల్‌గా చూడొచ్చు మీరు. చూడండి. ఈ మధ్య ఏంటవుతుందంటే అమ్మాయిలేమో అబ్బాయిల గురించి బా రాస్తున్నారు. అబ్బాయిలొచ్చేసి అమ్మాయిల గురించి బా రాస్తున్నారు. వాళ్ళకంటే ఎదుటి వాళ్ళ గురించి బా తెలుసుకుంటున్నాం అని అర్థమైపోతుందనమాట దీని ప్రకారం. ఆ ఫిల్మ్‌కొచ్చేసి 'నీరజ' గారు డైరెక్టర్ బా చేశారు. నాకు డైరెక్షన్స్ చాలా బా అనిపిచ్చాయి. కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా ఎంగేజింగ్‌గా రాశారు. చాలా బావున్నాయి. ఓకే. ఇంకా చూద్దాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పాయింట్స్‌తో మాట్లాడుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఉంటా మరి. సీ యూ. టాటా. బాయ్ బాయ్.